తెలుగు ఫ్లేమ్ క్షణక్షణం ఆనంద వీక్షణం. తెలుగు సీరియల్స్ కు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ వరకు రావడానికి తెలుగు ఫ్లేమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. జీ తెలుగులో రాబోతున్న సరికొత్త డైలీ సీరియల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి. ఇక ఈ సీరియల్లో నటిస్తున్న యాక్టర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పైన ఈ సరికొత్త సీరియల్ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సీరియల్లో హీరోగా జై ధనుష్ యాక్ట్ చేస్తున్నారు. జై ధనుష్ గతంలో చాలా తెలుగు సీరియల్స్ లో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రీసెంట్ గా జీ తెలుగులో నెంబర్ 1 కోడలు సీరియల్లో హీరోగా నటించారు. ఇక ఈ సీరియల్లో హీరోయిన్ గా ప్రముఖ నటి యుక్తా మల్నాడ్ యాక్ట్ చేస్తున్నారు. యుక్తా మల్నాడ్ గతంలో వైదేహి పరిణయం సీరియల్లో వైదేహి క్యారెక్టర్ ను పోషించారు. ఆ సీరియల్లో ఆమె మధ్యలోనే క్విట్ అయ్యారు. ప్రస్తుతం మళ్ళీ ఈ సరికొత్త సీరియల్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇంకా ఈ సీరియల్లో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రియా కూడా నటిస్తున్నారు. శశిరేఖ పరిణయం, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, కొత్త బంగారం, కృష్ణ ముకుంద మురారి ఇలా చాలా సీరియల్స్ లో ప్రియా నటించారు. ఇంకా ఈ సీరియల్లో అనిల్ కూడా యాక్ట్ చేస్తున్నారు. అత్తారింటికి దారేది, అనుపల్లవి సీరియల్స్ లో అనిల్ గతంలో నటించారు. ఇంకా ఈ సీరియల్లో విశ్వమోహన్ కూడా ఒక ముఖ్య పాత్రని పోషిస్తున్నారు. ప్రేమ ఎంత మధురం, రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్, మగువ ఓ మగువ, శ్రీమతి శ్రీనివాస్ సీరియల్స్ లో విశ్వమోహన్ నటించారు. ఇక విశ్వమోహన్ కి జోడీగా స్వర్ణ ఈ సీరియల్లో యాక్ట్ చేస్తున్నారు. కలిసి ఉంటే కలదు సుఖం, రాబోయి చందమామ, కుంకుమ పువ్వు, కళ్యాణం కమనీయం, గౌరమ్మ, కార్తీక దీపం 2 ఇలా చాలా సీరియల్స్ లో స్వర్ణ నటించారు. ఇంకా ఈ సీరియల్లో రంగుల రాట్నం, అమ్మాయి గారు, నెంబర్ 1 కోడలు సీరియల్స్ లో నటించిన నటుడు కూడా ప్రియాకి పేరుగా యాక్ట్ చేస్తున్నారు. ఇక ఈ సీరియల్లో చైల్డ్ ఆర్టిస్ట్ వర్షిణి కూడా నటిస్తోంది. హంసగీతం, మట్టిగాజులు, ముక్కుపుడక సీరియల్స్ లో వర్షిణి గతంలో నటించింది. ఇంకా ఈ సీరియల్లో నటిస్తున్న మిగతా నటీనటుల వివరాల్ని మళ్ళీ మరో వీడియోలో చూద్దాం. త్వరలో రాబోతున్న ఈ సరికొత్త సీరియల్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి కోసం మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో తెలుగు సీరియల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి. ధన్యవాదాలు.